నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శనివారం కూడా క్రికెట్ స్టేడియంలో నారాయణ ప్రీమియర్ లీగ్ జోనల్ లెవెల్ క్రీడల పోటీలను డీఎస్పీ ప్రసన్న కుమార్ ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థులు మేధాశక్తి, శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో ఉత్సాహంగా ఉంటారని, నారాయణ పాఠశాల విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ముందు వంతులు ఉంటుందని, ఈ క్రీడల వల్ల విద్యార్థులు మేధాశక్తిని పెంపొందించుటకు, మానసిక ఉల్లాసంతో ఆహ్లాదకరంగా ఉంటారని, వీరి యొక్క మనసులో ఇలాంటి ఆలోచనలు ఉండకుండా క్రీడల వల్ల ప్రశాంతమైన నిశ్చల నిశ్చితో మనసును నిమగ్నమై ఎంతో చురుకుగా పాల్గొంటారని, ఈ విధంగా ఉండటం వల్ల విద్యార్థులు చదువుల్లో అన్ని రంగాల్లో బాగా రాణిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ పాఠశాల ఐజీఎంలు రమేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జిఎం వెంకటరమణ ఈ సందర్భంగా మాట్లాడుతూ నారాయణ ప్రీమియర్ లీగ్ జోనల్ లెవెల్ క్రీడల పోటీలను సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 8 బ్రాంచీలు క్రీడల పోటీల్లో పాల్గొన్నట్టు తెలిపారు. సార్ ఓకే ఈరోజు సూర్యాపేట పట్టణంలో నారాయణ స్కూల్స్ అండ్ అకాడమీ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ స్కూల్లో ఈ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ ఎన్పిఎల్ నారాయణ ప్రీమియర్ లీగ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొదటగా మండల్ లెవెల్లో, తర్వాత డివిజన్ లెవెల్లో నుంచి ఫిల్టర్ అయిపోయిన తర్వాత అందులో ప్రావీణ్యం చూపించిన ఎవరైతే స్పోర్ట్స్ విద్యార్థులు ఉంటారో వాళ్ళు జోనల్ లెవెల్కి సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జోనల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు రేపు స్టేట్ లెవెల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందులో గెలుపొందిన ఎవరైతే స్పోర్ట్స్ విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా స్టేట్ లెవెల్లో ఆడడానికి వాళ్ళకు క్వాలిఫై ఇవ్వడం జరుగుతుంది. మనకు అందరికీ తెలుసు, పిల్లలకు చదువులతో పాటుగా క్రీడలు కూడా చాలా ముఖ్యం. మీ అందరికీ తెలుసు, చదువులో నారాయణ మొదటి నుంచి కూడా ముందు వరుసలో ఉంటూ విద్యను ఏ విధంగా విద్యార్థులకు మంచి నాణ్యమైన పద్ధతిలో, నాణ్యమైన స్థాయిలో ఇవ్వాలనేది నారాయణ మొదటి నుంచి ముందు వరుసలో ఉంటుంది. ఇదే విధంగా కొనసాగిస్తూ మరియు అదేవిధంగా విద్యలనే కాదు మరియు ఆటలలో మరియు స్పోర్ట్స్లో కూడా నారాయణ యొక్క ప్రతిష్టను మరియు వాళ్ళ యొక్క స్థానాన్ని నిలబెట్టుకోవడానికి వీళ్ళు ఎన్పిఎల్ నారాయణ ప్రీమియర్ లీగ్ అనే ఒక స్పోర్ట్స్ ఒక ఈవెంట్ను స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ ద్వారా ప్రతి సంవత్సరం ఆయా కాలేజీల్లో మరియు స్టేట్ లెవెల్లో కండక్ట్ చేస్తూ పిల్లల్ని ఉత్తేజపరుస్తూ మరియు వాళ్ళ యొక్క శారీరక దారుఢ్యానికి మరియు మానసిక స్థైర్యాన్ని పెంపొందించడానికి మరియు విద్యలో వాళ్ళందరినీ మానసిక ఉల్లాసం కోసం మరియు వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా పెంచడానికి ఈ స్పోర్ట్స్ మరియు గేమ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇంత మంచి ప్రోగ్రామ్ను కండక్ట్ చేసి ఆర్గనైజ్ చేసి మరియు ముందుకు తీసుకెళ్తున్న నారాయణ ఏజిఎం గారు మరియు వాళ్ళ యొక్క సిబ్బంది ఎవరైతే ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ, తర్వాత పీఈటీలు వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి సార్. నారాయణ విద్యా సంస్థలు గత 2 సంవత్సరాల నుంచి మెరుగైనటువంటి క్రీడాకారులను తయారు చేయడమే ఉద్దేశంగా ఏ విధంగానైతే చదువులో విద్యార్థుల్ని ఉన్నత శిఖరాలకు చేర్చడం జరిగిందో, ఐఐటీలో కావచ్చు, మెడికల్లో కావచ్చు, అదేవిధంగా క్రీడారంగంలో కూడా నైపుణ్యం కలిగినటువంటి విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ నారాయణ ప్రీమియర్ లీగ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే తెలంగాణ నుంచి ఎంతోమంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి మొత్తం కూడా ఇప్పటికీ పోటీ ప్రపంచంలో ముందు నారాయణ విద్యార్థులు ఉంటున్నారు. అది చాలా శుభసూచకం. చాలామంది మేధావుల సూచనలు, సలహాల మేరకు
మెరుగైనటువంటి విద్యార్థులకు తీర్చిదిద్దాలంటే క్రీడా నైపుణ్యం కూడా అవసరమైనటువంటి ఉద్దేశంతో దృష్టిలో పెట్టుకొని యాజమాన్యం నిర్ణయం తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ బ్రాంచ్ లెవెల్లో చేస్తున్నాం. బ్రాంచ్ లెవెల్లో బాగా ఆడుతున్నటువంటి విద్యార్థుల్ని గమనించి వాళ్ళని తీసుకొచ్చి జోనల్ లెవెల్లో సెలెక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాని ఇక్కడ సూర్యాపేట క్రీడా మైదానంలో తీసుకొచ్చినాం. 8 జట్లు పోటీ పడుతున్నాయి. ఇందులో ఎవరైతే సమర్థవంతంగా క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని ఉపయోగిస్తారో వాళ్ళని రాష్ట్ర స్థాయికి పంపిస్తాం. అక్కడ రాష్ట్ర స్థాయిలో కూడా మళ్ళీ టోర్నమెంట్స్ ఉంటున్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జోన్లలో 7-8 తేదీల్లో ఇప్పుడు ఈ క్రీడలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ముందు కూడా విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడం కోసం అన్ని రంగాల్లో కూడా నారాయణ ఎప్పుడూ ముందంజలో ఉంది.